బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు కొత్త గవర్నర్ నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను పనిచేయనున్నారు. తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించగా వెంటనే కొత్త గవర్నర్ నియమించారు. తెలంగాణకు కొత్త గవర్నర్ నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను పనిచేయనున్నారు. తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించగా వెంటనే కొత్త గవర్నర్ ను నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. సో నగేష్, అటు తమిళిసై రాజీనామాని మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణకు కొత్తగా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ నియమించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొత్త గవర్నర్ నియామకం జరగాలి. కానీ ఎలక్షన్ కోడ్ ఉండడంతో రాష్ట్రపతి భవన్ ను ఇన్ఛార్జ్ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్, జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్ పనిచేస్తున్నారు. రెండు రాష్ట్రాలకి, ఇటు తెలంగాణకి అటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమిస్తూ ఇవాళ ఉదయమే రాష్ట్రపతి భవన్ నుంచి ప్రెస్ నోట్ విడుదలైంది. ఈ 3 నెలలు అప్ టు జూన్ 6 వరకు సిపి రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. సిపి రాధాకృష్ణన్ ఇవాళ రేపు హైదరాబాద్ కు వచ్చి రాజ్భవన్ లో బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తుంది. నిన్న తమిళిసై రాజీనామా తర్వాత నిన్న సాయంత్రమే తమిళిసై 4 గంటలకు తమిళనాడు వెళ్ళిపోయారు. తమిళిసై రాజకీయాల్లోకి రావడం, ఆమెకు ఎంపీ ఏదైనా లోక్సభ నుంచి చేయమని చెప్పి బీజేపీ అధిష్టానం ఆదేశించడంతో తమిళిసై నిన్న సాయంత్రమే హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. రాధాకృష్ణన్ రేపు లేదా ఎల్లుండి హైదరాబాద్ కు వచ్చి రాజ్భవన్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు. రైట్ నగేష్, అయితే ఇప్పటికే తమిళిసై రాజీనామా అనంతరం ఆవిడ పుదుచ్చేరి అటు సైడు ఏదైనా పార్టీ నుంచి పరిచయనున్నారా? అయితే ఎలక్షన్స్ లో ఈసారి వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా, అంటే ఆమె తమిళనాడు సెంట్రల్ చెన్నై నుంచి లేదా తుత్తుకుడి లోక్సభ నియోజకవర్గం, మరో మాట కూడా అంటే పుదుచ్చేరిలో కూడా లోక్సభ నుంచి పోటీ చేస్తే కనుక ఆమె కొంచెం అనుకూలంగా ఉందని చెప్పి బీజేపీ తాజా సర్వేలో తేలినట్టుంది. పుదుచ్చేరి నుంచి కూడా ఆమె పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. గత తెలంగాణలో 4 సంవత్సరాల 6 నెలల 10 రోజుల పాటు తమిళిసై పనిచేశారు. ఇక్కడ పనిచేసిన అన్ని రోజులు కూడా గత ప్రభుత్వంతో చాలా వరకు వివాదాలు కొనసాగాయి. ఆమె చాలా విషయాలు ఆమెని ఎంకరేజ్ చేయకపోవడం, అసెంబ్లీలో కూడా స్పీచ్ కి అలో చేయకపోవడం, అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం కూడా అప్పుడు ఆమె ఎమ్మెల్సీలను కూడా అపాయింట్మెంట్ చేయకపోవడంతో చాలా వివాదాలే పాత తెలంగాణ గవర్నమెంట్ కి తమిళిసైకి మధ్య చాలా రోజులు హోరాహోరి పోరు నడిచింది. డైరెక్ట్ గానే గవర్నర్ తమిళిసై పైన రాజకీయవేత్తగానే ఆమె గవర్నర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె బీజేపీ పార్టీ నేతగా పనిచేస్తున్నారని చెప్పి గత ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల తర్వాత తాజా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య తమిళిసై మధ్య సంబంధాలు కూడా బాగానే నడిచాయి. కానీ అకస్మాత్తుగా ఆమెకు లోక్సభ సీట్ ఇవ్వాలని చెప్పి బీజేపీ అధిష్టానం నిర్ణయించడంతో ఆమె హుటాహుటిన ఢిల్లీ అంటే చెన్నై వెళ్ళిపోయారు. చెన్నై నుంచి వాళ్ళ ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఆమె సీటుకు సంబంధించిన అంశం కూడా తేలే అవకాశం కనిపిస్తుంది. ఇక తాజాగా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ గత 3 నెలల వరకు ఉంది. ఆ 3 నెలల బాధ్యతలు కూడా రాధాకృష్ణ హైదరాబాద్ లో ఉండి, అలాగే ఇటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను, అటు జార్ఖండ్ గవర్నర్ గాను ఏకకాలంలో 3 ప్రాంతాల్లో అతను బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ నగేష్, అయితే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త గవర్నర్ కూడా రాధాకృష్ణని నియమించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత అయితే ఆయన ఎప్పుడు పదవి బాధ్యతల్ని చేపట్టనున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా? రేపు ఈ 2-3 రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తుంది. సిపి రాధాకృష్ణన్ కూడా సున్నితమైన వ్యక్తి, వివాదరహితుడని చెప్పి అతనికి పేరుంది. ప్రభుత్వాలతో మంచి అంటే అతను సన్నిహితమైన సంబంధాలు కలిగి ఉండడం కూడా ప్లస్ పాయింట్ కావచ్చు. ఈ క్రమంలోనే ఎలక్షన్ టైం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా లోక్సభకు సంబంధించిన ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీకి సంబంధించి, ఇక తెలంగాణలో లోక్సభ, మిగతా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటారని చెప్పి రాష్ట్రపతి భావించినట్టున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి అదనపు బాధ్యతలు నిర్వహించాలని చెప్పి ఆదేశించారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.